ఎందుకు ప్రాజెక్ట్ ఆగిపోయిందంటే కవిత గారు చెప్పిన సమాధానం మాకేందంటే, ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడం మాకు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. అన్నయ్య, బావ, నాన్న ఆపేయమంటున్నారు. మెయిన్ అకౌంట్ నుంచి మనకు యాక్సెస్ లేదు. ఫండ్స్ కష్టమైతది. సారీ, నేను మీకు 1 ఇయర్ ప్రామిస్ చేసిన అందరికి సాలరీస్ ఇస్తా అని. అది కూడా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా, కష్టంగా ఉందని చెప్పి పాపం కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకుంది. అప్పుడు రఘోత్తమ్ రెడ్డి గారు, నేను ఉండే. ఇక సరే మీ ఇంట్లోనే అంతఃపురంలో కొట్లాటలు ఉన్నప్పుడు ఎందుకని చెప్పి కవిత ముందుకెళ్ళడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదనే విషయం కవిత గారు స్వయంగా మాకు 2006-7లోనే చెప్పడం జరిగింది. ఇంకా అప్పటికి జాగృతి కూడా ఇంకా అంత పాపులర్ కాలే. జాగృతి నడుస్తుంది సైమల్టేనియస్. అప్పటికి ఆమె అంతకుముందు బ్యూటీ పార్లర్లో బిజినెస్, కొంత వేరే బిజినెస్లలో ఉండే. అంటే ఎక్కడైనా మన పురుషాధిక్య సమాజంలో ఆడపిల్లకి ఉండే కష్టాలు కవితకు కూడా అతీతమేం కాదని మాకు అర్థమైంది. అప్పుడు రఘోత్తమ్ రెడ్డి గారు ఏమన్నారంటే, మరి ఎందుకు అమ్మాయిగా ఇంత ఇబ్బంది పెట్టి ముందుకెళ్ళడం, మనం జర్నలిస్టులకు అందరికి సమాధానం చెప్దామని చెప్పి ఆయన పేమెంట్ కూడా ఏం తీసుకోలేదు పాపం. సాలరీ కూడా నాకు కూడా అప్పటికి 6 నెలల సాలరీ రావాలి, నేను కూడా ఏం తీసుకోలేదు. 6 నెలల సాలరీ. 6 నెలల సాలరీ అంటే కవిత గారి దగ్గర అప్పుడు డబ్బులు లేవు.